ఓకే. నిన్న మీరందరూ కూడా చాలా చక్కగా అంతర్తలాల్లోకి ప్రవేశించడం అనే సాధనని చక్కగా చేసుంటారని నేను నమ్ముతున్నాను. సో, మనము దీనికి ఆఖరిని నిన్నటి అనుభవాల గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిందేంటంటే, ఈ ఉన్నత చైతన్యం అంటే ఉన్నత పరిధుల్లోకి మనం నిన్న వెళ్ళాము గాబట్టి ఉన్నత అంటే అంతరతలాల్లోకి, ఉన్నతమైన తలాల్లోకి మనం వెళ్ళాం గాబట్టి, మన యొక్క పాటుగా, మన ఆత్మ యొక్క స్థాయితో పాటుగా మన ఆత్మ స్థాయి అక్కడ పెరిగింది. మన అంతరతలాల్లోకి ప్రవేశించాము అంటే, మన భూతలం నుంచి టెంపరరీగా డిస్కనెక్ట్ అయ్యి, అంతర్తలాల్లోకి ప్రవేశించాము అంటే, మన చైతన్యంలో కూడా మార్పు వచ్చింది. అంటే మన చైతన్యము అక్కడ చైతన్యముతో మ్యాచ్ అయ్యిందనమాట. సో, మనం అక్కడ ఉన్నంత సేపు కూడా ఆ కాంతి దేవాలయం నేనైతే కాంతి దేవాలయంలో మీ దేవాలయంలోకి ప్రవేశించడము, అక్కడ ఉన్నత మానవాళికి హెల్ప్ చేస్తున్న ఆ ఉన్నత జీవులందరినీ అంటే ఆ ఉన్నతమైన మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్, గురూస్ ఎవరెవరికి ఎటువంటి అలాగే ఏంజెల్స్ వాళ్ళందరినీ మనము చూసాము. రైట్? మనందరం వాళ్ళని కలిసాం మనం. అంటే ఏంటి? వాళ్ళ చైతన్యముతో మన చైతన్యం మ్యాచ్ అయ్యేది. అంటే భూమి మీద ఉండే మన చైతన్యానికి, అక్కడ ఉన్న చైతన్యానికి డిఫరెన్స్ ఉంటుంది గదా! అక్కడ ఉన్న చైతన్యంని మనం పొందాము కాబట్టే, అక్కడ అంతసేపు మనం ఉండగలిగాము. రైట్? సో, దాని గురించి చెప్తున్నారిప్పుడు. సో, మనము పూర్ణాత్మగా అయ్యే కొద్దీ, అంటే పూర్ణాత్మగా మనం మారుతున్న కొద్దీ, ఎలా మారుతాం? ఇది ఒక్కసారికి మారిపోము గదా! ఇలా మనం ఎప్పుడు సాధన చేస్తూ ఉంటే, ఆటోమేటిక్‌గా శాంతి, ప్రేమ, ఉత్సాహము, ఉల్లాసము అనే దానికి మన చైతన్యము పెరుగుతుందనమాట. అప్పుడు మనము నెక్స్ట్ ఆత్మస్థాయిని పెంచుకోవడానికి అవుతుంది. అంటే ఏంటి? భూమి మీద ఉండే దుఃఖాలు, విషాదాలు, అవమానము, అనుమానము, భయము, ఆందోళన, లో ఎనర్జీస్ ఇవన్నీ కూడా. నెగెటివ్ యాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. ఈ నెగెటివ్ యాస్పెక్ట్స్ నుంచి మనము ఉల్లాసము, ఉత్సాహము వీటికి ముందుకు వెళ్ళామనమాట. రైట్? సో, అక్కడ ఉన్నంత సేపు అక్కడ చైతన్యాన్ని కలిగి ఉన్నాము అంటే, ఇక్కడున్న భూమి పైన ఉన్న చైతన్యాన్ని వీడి, అక్కడ చైతన్యానితో మనం అనుసంధానమయ్యాము. అందువల్ల అంతసేపు అక్కడ ఉండగలిగాము. ఓకే. ఆల్రైట్. సో, ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో, మనము అది ఏంటంటే మెల్లమెల్లగా పూర్ణాత్మ యొక్క లక్షణాలను మనము సంపాదించుకుంటున్నాం అనమాట. లక్షణాలేంటి? శాంతి, ప్రేమ, ఉల్లాసము. ఇక్కడ భూమి పైన ఉన్న లక్షణాలేంటి? లో ఎనర్జీస్, నెగెటివ్ యాస్పెక్ట్స్. అంటే ఈ యాస్పెక్ట్స్‌ని నుంచి మనము జ్ఞానం తీసుకొని విజ్డమ్‌ని పెంచుకోవడానికి వచ్చాము ఇక్కడ భూమి మీదకి. సో, ఇక్కడున్న ఎనర్జీస్‌ని మనం అలా వాడుకోవాలి. తర్వాత జ్ఞానము, విజ్డమ్‌ని తీసుకుంటూ మన యాక్చువల్ స్వస్థానం ఏముందో, ఆ స్వస్థానం యొక్క లక్షణాలను మనం పొందుకుంటూ మెల్లగా మన స్వస్థానానికి వెళ్ళిపోవాలన్నమాట. వెన్ ద టైమ్ కమ్స్. సో, ఇక్కడ మీరు పూర్ణాత్మగా అయ్యే కొద్దీ చాలా ఉన్నత చైతన్య స్థితులు అనుభవంలోకొస్తాయి. నిన్న ఒక స్థితి అనుభవంలోకొచ్చింది. రైట్? సో, సహజంగానే మీలో పెరిగిన గమనికతో, శ్రద్ధతో, ఎరుకతో ఈ స్థితులు లభిస్తూ ఉంటాయి. అంటే మనలో అలా ఎలా వచ్చేసాయి? ఇన్నాళ్ళు భూమి మీద ఉన్నాం కదా! అంటే భూమి మీద ఉండి భూమి పైనున్న చైతన్యము, భూమిపై ఉన్న ఎనర్జీస్‌కి మనం గురయ్యాము. కరెక్టే. సో, ఇప్పుడు సడెన్‌గా మనం ఒకసారి సాధన చేయంగానే ఆ మాత్రమైనా వేరే చైతన్యాన్ని ఎలా పొందాము అని మీకు డౌట్ వచ్చుంటది. రైట్? ఎందుకు పొందమండి? మనకు ఆ టెలిపతి కేంద్రాలనేవి మనలో ఉన్నాయని మనం ముందు చాప్టర్‌లో చదివాము కదా! వాటిని యాక్టివేట్ చేసాం. యాక్టివేట్ చెయ్యడం వల్ల నిన్న మనకంత చక్కటి కాన్షియస్‌నెస్ కలిగింది. సో, అంటే మన పుట్టుకతోనే వాటితోనే పుట్టాము. కేవలం భూమి మీద పుట్టాం గదా! అంటే భూమి లేకపోతే మనం బ్రతకలేని పరిస్థితి లేదు మనకి. భూమి మాత్రమే మనకి అన్నది లేదిక్కడ. సో, మనమేంటంటే ఇప్పుడు ఒక వారియర్స్ చూడండి. వాళ్ళకి ఏ సమయానికి ఏ ఆయుధం కావాలో అన్నట్టుగా కాళ్ళ దగ్గర, నడుము దగ్గర, లేపోతే చేతుల వెనక, కాళ్ళ వెనక, లేతే తల వెనక ఏవో రకరకాల ప్రదేశాల్లో రకరకాల ఆయుధాలన్నీ పెట్టుకొచ్చినట్టే
మనం కూడా అలా పెట్టుకోవచ్చు. భూమి మీదకి వచ్చాము అంటే ఇక్కడ చైతన్యానికి సంబంధించినవి మనం తెచ్చుకున్నాము. ఇక్కడ కనుక కుదరలేదనుకో, అక్కడున్న చైతన్యానికి సంబంధించిన వాటితో మనం వెళ్ళిపోతాం మనం దాడ్డని. అట్లా అన్నమాట. అది మనం వీఆర్ బ్యారియర్స్. సో, నిన్న మనం చేసిన సాధనలో మనకున్న మన స్వస్థానానికి సంబంధించిన, మన ఇతర కాన్షియస్‌నెస్‌కి సంబంధించిన కేంద్రాలను మనం యాక్టివేట్ చేశాము గాబట్టి, కాంతి ద్వారా మనము ఆ ప్రదేశానికి వెళ్ళామనమాట. ఆ చైతన్యాన్ని పొందామనమాట. సో, ఆ చైతన్యాన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఇప్పుడిది చదువుతున్నాము. ఓకే. మీరు ఉన్నత పరిధుల్లో అనుసంధానం అవ్వడం ద్వారా మీ సామర్థ్యం పెరిగి, భూపరిధిలోనే కాకుండా ఇంకా అనేక పరిధుల్లో ఉండగలుగుతున్నామని నమ్మడం జరుగుతుంది. అంతే కదా! జరిగింది కూడా. మీరు ద్రవ స్థితికి ఎదిగి ఏదైనా జరగటానికి అవకాశం ఉందని నమ్మాలి. సో, ఒక్కొక్కసారి ద్రవ స్థితికి కూడా మనం ఎదుగుతామంట. చూడండి. ఈ అనుభవం మనకు కలగలేదు గానీ, బట్ చూడండి అది కూడా. సో, తెలియని దాన్ని పరిశోధించడానికి మీరు ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. ఇది కొటేషన్. ఇది ఇంపార్టెంట్ మెసేజ్. తెలియని దాన్ని పరిశోధించడానికి ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. రాసేసుకోండి. పౌర్ణమి సందర్భంగా కూడా ఒక మంచి ఇది. తెలియని విషయాన్ని మనం పరిశోధించాలి. దానికోసం మనం చాలా పరిశోధన చేయడానికి కావలసిన ఎనర్జీ నోడ్స్ కూడా మనలోనే ఉన్నాయి. చూడండి, మనం భూమి మీద ఉంటూ, ఈ దేహంలోనే ఉంటూ, నిన్న మనము మరొక తలానికి వెళ్ళొచ్చాం. రైట్? ఎందుకు? మనలో ఆ ఎనర్జీ నోడ్స్ ప్లస్ అవి యాక్టివేట్ చేసుకుని వెళ్ళిపోయాం. రైట్? అదే విధంగా తెలియని దాన్ని పరిశోధించడానికి కావలసిన సరంజామా కూడా మనలో ఉంది. కాకపోతే మనం ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. మీరు మీ పూర్ణాత్మగా మారే కొద్దీ సైకిక్ మనస్సు లేక ఆత్మకు సంబంధించిన టెలిపతి, క్లైర్వోయింట్ దృష్టి సామర్థ్యాలు, గత జన్మల జ్ఞాపకాలు, అనుభవాలుగా వస్తాయి. సరే, మనం మెల్లమెల్లగా ఈ పూర్ణాత్మిక కాన్షియస్నెస్‌ని పెంచుకుంటున్న కొలది మనకేం జరుగుతుందంట? సైక్ అంటే మన పూర్ణాత్మ. మనం ఏ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యామో ఆ సైక్ యొక్క మనస్సు ప్లస్ ఆత్మ, ఆ బలమైన చైతన్యం, ఆ పూర్ణాత్మ, దానికి సంబంధించిన టెలిపతి, క్లైరవోయింట్ దృష్టి సామర్థ్యాలు, గత జన్మ యొక్క జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మనకి అనుభవాలుగా మనకి తెలిసిపోతూ ఉంటాయట. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఈ సామర్థ్యాలు వృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాసుకోండి. కానీ ఈ సామర్థ్యాలు మీ ఎదుగుదలతో ఒక భాగం అవ్వచ్చు. అది కూడా చూడండి. సో, ఈ సామర్థ్యాలు ఊరికే అలా కూర్చుని మెడిటేషన్‌లో కూర్చొని వచ్చేసాయంటే రావు. మనం ఇక్కడ భూమి మీద ఎదుగుతున్న విధానాన్ని బట్టే ఆ సామర్థ్యాలు వస్తాయట. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. నేను కర్మ కంప్లీట్‌గా నేను మొత్తం ఆ సెషన్ మొత్తం అంతా పూర్తి చేశాను. ఒకసారి మళ్ళీ ఆ రికార్డింగ్స్ పెట్టుకోండి. అందులో కూడా ఇలాగే చెప్తారు. ఏమని చెప్తారంటే, మనం చేసే కర్మ అంటే ఇప్పుడు సోల్ ప్లాన్‌తో నేను ఇది కూడా చెప్పాను నేను. ఒక సోల్ ప్లాన్‌తో మనం వచ్చాము ఇక్కడికి. ఆ సోల్ ప్లాన్‌ని అమలు జరపాలి అంటే, దానికి మనం కొన్ని క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకోవడం అనేది ఈ భూమి మీదే జరుగుతుంది. దానికి ఈ కర్మ అనేది ఉపయోగపడుతుంది అని నేను చెప్పిన. ఎగ్జాక్ట్‌గా అలాంటిదే ఇది కూడా. అదేంటంటే, ఇప్పుడు ఇతర సామర్థ్యాల్ని మనము వాడుకోవాలి. ఇతర సామర్థ్యాలని మనం పొందాలి అంటే, అది మన ఎదుగుదలతోనే జరుగుతుంది తప్ప, ఏదో ఒక మహిమ జరిగినట్టు రాత్రి ఏదో పైన ఒక వర్షం పడడమో, లేకపోతే ఒక మెరుపు మెరిసి మనం మరోలా తయారైపోవడమో, మరొక సామర్థ్యం వచ్చేయడం, ఇలా అనంగానే ఒక గద వచ్చేయడము, లేకపోతే ఇలా అనంగానే ఇంకేదో జరిగిపోవడం అలా జరగదు. అది సినిమా. మన యొక్క ఎదుగుదలని బట్టే మన సామర్థ్యాలు వస్తాయి. సో, ఇక్కడ మన కర్మను కంపల్సరీగా ఒక పాజిటివ్ సైన్‌గా తీసుకుని, దానిని ఆ కర్మ చేత నిష్ణాతులమై జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ఎదగాలిక్కడ. సో, ఆ కర్మ రికార్డింగ్స్ మీరిక్కడ అమలు జరపాలి. చైతన్య స్థితిలో ఎరుకతో మీరు వాటిని పొందవచ్చు. లేక సహజంగా ఎదిగే కొద్దీ జరిగేవి అనుభవంలోకొస్తాయి. సహజంగా అదే సేమ్ థింగ్ మరో మాటలో చెప్పారు. మీ ఎరుకను పెంచుకోవటం ద్వారా ఉన్నత చైతన్యంలో అభివృద్ధి చెందే నైపుణ్యాలన్నీ స్పృహతోనే పొందవచ్చు. చూసారా? ఎరుకను పెంచుకోవాలి, అవేర్నెస్. మనం చేసే ఆనాపానసతిలో ఉండేదేంటి? మైండ్‌ఫుల్‌నెస్ అంటే అవేర్నెస్. అక్కడ ఏం జరుగుతుందో మనకన్నీ తెలుస్తుంది. మన ధ్యానానుభవం ఏంటో తెలుస్తుంది. మనకొచ్చే కలలేమిటో తెలుస్తాయి. ప్రతి ఒక్కటి మనకన్నీ తెలిసే జరుగుతాయి. ఈ అవేర్నెస్ అనేది
మెంటల్ ఐకి సంబంధించినది. మనం నిన్న చేసిన దాంట్లో నేను కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే మనము అంతర్తలంలోకి పై స్థానంలోకి వెళ్ళాలి కాబట్టి we cannot afford to lose energy, right? So we close the charma chakshuvu, the doors of charma chakshuvu, mental eye and energy also. And then when we started doing all this vishranti and then we moved up, isn't it? So ఇక్కడ ఏంటంటే సో అలాగ మనం ప్రతిరోజు కూడా చేయటం లేదు కదా, ఈసారి అలా కూడా చేసి చూద్దాము. దట్స్ ఓకే. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చైతన్య స్థితిలోని మనం ఎక్కువగా ఎరుకలో ఉంటాము వీటన్నిటి గురించి. సో మీరు చేసే ప్రతి పనికి ఎన్నో స్థితులు ఉంటాయి, రైట్? ఎప్పుడైతే ఈ పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ కలుగుతుందో మన పరిస్థితి ఎలా ఉంటుందంట, ఎక్కువగా గమనిస్తూ ఉంటామంట. పరిశీలన శక్తి పెరుగుతుందన్నమాట. ఎక్కువగా గమనిస్తూ ఎరుకలోనే ఉంటాము కూడా. సో మన చుట్టూతా యుక్తిగల శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనం గ్రహిస్తూ ఉంటాము. ఇంత మునుపు ఏంటి, మనం ఏ శక్తిని గ్రహించే వాళ్ళం కాము. ఆఖరికి మన ఇంట్లో ఉండే శక్తులు, ఆఖరి కరెంటు యొక్క శక్తి ఏంటో కూడా మనకి పెద్దగా వాడుకోవడమే తప్ప దాన్ని ఒక శక్తిగా మనం ఎప్పుడు తీసుకోలేదు, రైట్? మనం ఇంట్లో వండుకునే వంట లేకపోతే ప్రతి ఒక్కటి కూడా అది ఒక శక్తి అనేటువంటి భావనతో ఏమి చెయ్యము. ఇది మనం వాడుకోవడానికి ఉన్నది అనేటువంటి భావనతోనే చేస్తాము, రైట్? అందువల్ల వాటి యొక్క మన చుట్టూ శక్తి ఉన్నా కూడా మనకు అర్థం కాదు. చుట్టూ బ్యాంకులు ఉంటాయి. మనీ ఈజ్ ద ఎనర్జీ. అంటే మన చుట్టూ ఎనర్జీ ఉంది కానీ మనం వి నెవర్ థింక్ దట్ వే. బ్యాంక్ ఉంది అంటే దాన్ని ఏదో వాడుకోవడానికి పెట్టిన ఒక వ్యాపార కేంద్రంలా మనం చూస్తాం, విచ్ ఇస్ నాట్ ట్రూ. వ్యాపార కేంద్రమే కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు మన కోసమే బ్యాంకు పెట్టి ఉండొచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ప్రిజర్వింగ్ ఎనర్జీ, ఎవ్రీబడీస్ ఎనర్జీ దేర్. సో అది ఒక శక్తి కేంద్రంగా మనం ఎప్పుడు చూడము, రైట్? సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కటి కూడా ఒక సరైన చుట్టూతా ఒక యుక్తిగల శక్తులు ఉన్నాయని మనం గ్రహిస్తూ ఉంటాం. అవి ఎప్పుడూ ఉన్నాయి కూడా. సో మీ వాస్తవాన్ని మార్చుకోవడానికి మీరు వాటితో కలిసి పని చేయవచ్చు. చూడండి, ఒకసారి మీ థాట్ ప్రాసెస్ మార్చి చూడండి. జస్ట్ సింపుల్గా ఒక 2 words ఏ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగా ప్రతి ఒక్క దాని యందు కూడాను ఏదో ఒక శక్తి దాంట్లో కేంద్రీకరింపబడి ఉంటుంది, అందులో నిక్షిప్తమై ఉంటుంది. దానిని చూడండి, అప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఆ విధంగా మనం చూడడం మొదలు పెడుతూ ఉంటామంట. సో ఎరుకతో ఒకేసారి ఎన్ని స్థితుల్లో మనం ఉండగలుగుతున్నాము అనే విషయాన్ని కూడా మనము ఈజీగా గమనించగలము ఎప్పుడైతే పూర్ణాత్మ యొక్క ఇదితో మనం కలిసి ఉన్నామో. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మన పైన దృష్టి పెడితే మనకే తెలుస్తుంది మన ఎరుకతో ఎన్ని రకాల స్థితుల్లో ఉన్నాము అన్నది. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం అన్కాన్షియస్ గా చేస్తాం పనులు, అన్కాన్షియస్ గా ఉంటాం. మనము అన్కాన్షియస్ గా మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడడము, ఏది పనులు పెడితే ఏది చేయడము, లేదా ఎవరికో నచ్చిన పనులు మనం చేసేయడము, ఓకే, ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం మనం చేయడము, బాసులనైనా లేకపోతే కొలీగ్స్నైనా, అది ఎవరినో ఒకరిని అనవసరంగా సార్ 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 అనుకోవడానికి కథలు తిరగడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటాం, రైట్? అంటే ఇది ప్రాపంచికంగా తప్పదు. లేకపోతే ఇంకెవరినో ఒకరిని అవసరానికి మించి వాళ్ళని పొగుడుతూ ఉండడము, అతిశయోక్తిగా ఉండము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఎందుకంటే అది ఒక సర్వైవల్ స్ట్రాటజీ. సో అవన్నీ కూడా ఏంటంటే స్పిరిచువల్ గా అన్కాన్షియస్ గా చేసినట్లే. అంటే అది మనం తెలిసే చేస్తూ ఉండవచ్చు, ప్రపంచానికి అవసరం కాబట్టి అని మనం అనుకుని, వాళ్ళకి అవసరమో కాదా అని కూడా మనకు తెలియదు. వీ ఫీల్ దట్ వే. మనం అలా చేస్తేనే అవతల వాళ్ళు ఇంప్రెస్ అయిపోతున్నాడు అని మనం అనుకుంటాము. నాట్ నెసెసరీ, వాడు కూడా మన యందు నటించవచ్చు, రైట్? మనం ఎలాగైతే నటిస్తూ ఉంటామో మన బుట్టలో వాడు పడిపోయాడని మనం అనుకుంటాము, కానీ ఇన్ రియాలిటీ మే నాట్ బి, నాట్ నెసెసర్లీ. వాడు కూడా తెలివిగానే ఉంటాడు, వీళ్ళు నాకు సోంపేస్తున్నారులే అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఈ నాటకం అనేది ప్రాపంచికంగా జరుగుతూ ఉంటుంది, రైట్? కానీ స్పిరిచువల్ గా ఏం చెప్తారంటే యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్కాన్షియస్లీ. నువ్వు అన్కాన్షియస్ గా చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే కాన్షియస్ గా అయిపోయావో, పూర్ణాత్మ కాన్షియస్నెస్ తోటి అనుసంధానమైన తర్వాత యూ విల్ స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ స్టాప్ చేసావో ఆటోమేటిక్ గా నీ నుంచి ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేస్తుంది ప్రపంచం. అది కూడా నీకు ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, నీ దగ్గర ట్రాన్స్పరెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో మనం ఎలా బిహేవ్ చేస్తామో అదే సేమ్ థింగ్ మనకు
రిఫ్లెక్ట్ అవుతుంది. సో నువ్వు ఏది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది. వన్ ఆఫ్ ద ట్రాఫిక్ సిగ్నల్స్. నీకు ఏది కావాలని నువ్వు ఏది కావాలని కోరుకుంటావో ముందు అది ఎదుటివాడికి ఇస్తేనే నీకు అది దక్కుతుంది. ఇది కూడా అనదర్ ట్రాఫిక్ సిగ్నల్. సో మనం ఆ విధంగా సొసైటీని ఏ విధంగా నువ్వు సొసైటీని తయారు చేస్తే సొసైటీ ఆ విధంగా తయారవుతుంది. సో నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉంటే వాళ్ళు కూడా నీతో ట్రాన్స్పరెంట్గానే ఉంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరుగుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉంటుంది కదా. సో మనము గనక కపటంగా ఎదుటివాడిని ట్రీట్ చేస్తే అదే కపటత్వంతో వాడు కూడా మనం ట్రీట్ చేస్తాడు. బికాస్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో అది ఇక్కడ స్పిరిచువల్గా తీసుకొస్తున్నారు. సో మీ శ్వాసని, మీ ఆసనాన్ని, మీ ఆలోచనల్ని, ఎమోషన్స్ని, కండరాల కదలికల్ని, గదిలోని శబ్దాలను, మీ శరీరంపై ఉన్న బట్టల ఉనికిని, మీ చుట్టూతో ఉన్న వాసనలను అన్నీ ఒకేసారి గుర్తించగలుగుతున్నారా? మీ శరీరాన్ని దాటి మీ శక్తి ఎంత దూరం వ్యాపిస్తోంది అనే విషయాలను గమనించండి. చూసారా? మీ చుట్టూతో ఉన్న ఘనమైన శక్తులను గ్రహించడానికి మీరు ఎంత గొప్ప సామర్థ్యంతో ఉన్నారని తెలుసుకోండి. సో ఇది మనం నిన్న చేసాం. ఏంటి? నిన్న మనము మన మన బాడీలో ఉన్న ప్రకంపనల్ని తెలుసుకున్నాము. ఓకే, మన చుట్టూతా ఏ విధంగా పూర్ణాత్మ కాన్షియస్నెస్ ఎప్పుడైతే అనుసంధానమైందో ఎటువంటి మార్పులు మనలో జరిగాయి, ఒక చల్లటి గాలిలా వచ్చిందా, లేకపోతే మరి ఎట్లా, ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ కూడా మనం గుర్తించగలిగే పరిస్థితిలో ఉండాలి. ఓకే, అది చెబుతున్నారు. సో ఇవన్నీ జరుగుతాయి, కానీ కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించరు. నేను కొన్ని విషయాలు గుర్తించాను, మరొకరు మొత్తం గుర్తించుండొచ్చు, ఇంకొకరు ఓన్లీ అందులో ఒక 25% గుర్తించుండొచ్చు. రైట్? సో 25% మాత్రమే నిన్న గుర్తించిన వాళ్ళు, నిన్న సాధనలో గుర్తించిన వాళ్ళు రోజు చేస్తూ ఉండండి. 25 కాస్త 50 అవుతుంది, 50 కాస్త 75% గుర్తొస్తారు. ఇంకా ఫైనల్గా అలా చేస్తూ ఉంటే 100% గుర్తిస్తారు అనమాట. ఆ సాధనలోనే ఉంటూ ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సో మీ శరీరాన్ని అలాగే మన శరీరాన్ని దాటి మన శక్తి ఎంత దూరం వ్యాపిస్తుందో కూడా మనకు తెలుసు. నువ్వు ఎంత దూరం వెళ్ళావు, నువ్వు ఎంత దూరం, నువ్వు ఏ తలంలో ఏ తలంలో నువ్వు టచ్ చేయగలిగావు, ఆ తలంలో నువ్వు ఏముంది, అలా అనమాట. సో ఈ విషయాన్ని ఇవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. మన చుట్టూ ఉన్న ఘనమైన శక్తులు ఏమిటో కూడా తెలుస్తుంది. సో నీ చుట్టూ ఉన్న పూర్ణాత్మ శక్తులు ఏమిటి, హయ్యర్ కాన్షియస్ శక్తులు ఏమిటి? కొంతమందికి పత్రిజీ ఉండవచ్చు, మరి కొంతమందికి ఇంకెవరో మరికొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ ఉండవచ్చు. రైట్? లేకపోతే గణపతి, లక్ష్మి అలాంటి వాళ్ళు ఎవరో ఉండవచ్చు. లేకపోతే ఇంకెంతమంది బాబాజీ ఆయన శిష్యులు ఉండవచ్చు. మరి కొంతమంది ఏంజల్స్ ఉండవచ్చు. మరి కొంతమందికి రాముడు, కృష్ణుడు సహస్రార స్థితిని సాధించిన వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళ కాన్షియస్నెస్ ఉండవచ్చు. అది ఏమిటో, అసలు నీ చుట్టూ ఉన్న కాన్షియస్నెస్ ఏంటి, అసలు నీ లోపల ఏముంది అన్నది కూడా తెలుస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎక్కువ ఎరుకుతో ఉండే కొద్దీ పూర్ణాత్మ యొక్క చైతన్య శక్తిని స్పృహలో లేనటువంటి విషయాలను కూడా ఆపాదించవచ్చు. అది మీకు స్పష్టమైన కళలు రావచ్చు. ఇప్పటి నుంచి పూర్ణాత్మ కాన్షియస్నెస్ ని గనక మనం పొందినప్పటి నుంచి మనకి కళలు స్పష్టం అవుతాయి. మీ జీవితం గురించి, సమాచారం గురించి, మార్గం గురించి అన్నీ కూడా కళల్లో వచ్చేస్తాయట. ఎరుక పెరిగే కొద్దీ ఇంతకు ముందు జీవించిన జీవితాలు అంటే పూర్వజన్మలు అవి కూడా గుర్తుకొస్తాయట. జరుగుతున్నవి, జరిగిపోయినవి కూడా గుర్తుకొచ్చును. ఉదాహరణకి ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు వారిని చూసిన వెంటనే ఇష్టపడతాం. కొంతమందిని చూడండి, ఎప్పుడైతే పూర్ణాత్మ కాన్షియస్నెస్ వచ్చిందో ఎవరినైనా చూసినప్పుడు, లేకపోతే ఇంతకుమునుపు ఆల్రెడీ ఎప్పుడు చూసిన వాళ్ళని ఆ రోజు కొత్తగా ఎందుకు ఇష్టపడతాం. ఎందుకు? ఇంతకు ముందే వారు తెలిసిన వారుగా నువ్వు అప్పుడు గుర్తించావు. సో ఇట్లా ఉంటుందట. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మన చుట్టాలు, పాత జన్మల్లో చుట్టాలు, బంధువులు కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో పొరుగువారుగా పుట్టుండొచ్చు. నీకు వాళ్ళు నచ్చరు. ఇప్పుడు ఎప్పుడైతే పూర్ణాత్మ కాన్షియస్నెస్ కలిగిందో వారి మీద అభిమానం కలగడం మొదలు పెడుతుంది. అంటే నువ్వు నీ ఆత్మ వారిని గుర్తించడం మొదలు పెడుతుంది అనమాట. సో ఎక్కడికో మనం వెళ్తూ ఉంటాము, ఆ ప్రాంతంలో మీకు నచ్చిన విషయాలు చూసి అక్కడ ఫీలింగ్స్ అనేవి కూడా మనకి కలగడం అనేది జరుగుతూ ఉంటుంది అనేసి చెప్తున్నారు. సో మీరు పూర్ణాత్మగా అయ్యే కొద్దీ మీ సైకిక సామర్థ్యాలకు ఎక్కువగా ఎరుకుతూ ఉంటారు. మీకు తెలియని వాటి గురించి ఎలా తెలుస్తుందో అర్థం కాదు. ఇతరులు మాట్లాడక ముందే వారు ఏం మాట్లాడతారో చెప్పేస్తారట. చూడండి, ఇతరులు మాట్లాడడానికి ముందే సమ్టైమ్స్ మనకు టెలిపతి ఎట్లాగంటే ఎదుటివాడి యొక్క మైండ్లో ఏం జరుగుతుందో, వాడి మనసులో మన గురించి ఏమనుకుంటున్నాడో మనకు ముందుగా తెలుస్తుంది. ఒక్కోసారి తెలియకుండా మనం చిరాకు పడుతూ ఉంటాం. రైట్? ఎందుకంటే వాడు ఏమనుకుంటున్నాడో తెలుస్తుంది.
ఆ చిరాకు మనకు బయటకు వస్తుంది. వాడు లోపల మన గురించి అనుకుంటుంది, వాడు లోపలే ఉంటది. కానీ దానికి రియాక్ట్ అయిన మనము చిరాకు పడుతూ ఉంటాం వాళ్ళ మీద. అది దీని గురించి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకొని కామ్‌గా ఉంటారు. లేకపోతే ఏంటో ఈవిడ పాపం ఆయన ఏమన్నాడని ఈమె ఇలా చిరాకు పడుతుంది అని అంటారు. కానీ ఈమె ఆత్మ అతను ఏమనుకుంటున్నాడో గుర్తించేసింది. అందువల్ల అది ఆ దేహం మీదకి ఆ చిరాకు రూపంలో వచ్చిందనమాట. సో, అలాంటివి కూడా జరిగే అవకాశాలుంటాయి. అట్‌లీస్ట్ మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి వారు మాట్లాడే వాక్యాన్ని కూడా మనం ముందే పూర్తి చేసేస్తూ ఉంటాము. జరగబోయేదాన్ని పసిగట్టేస్తూ ఉంటాము. అది అలానే జరుగుతుంది. మీరు ఎవరి గురించో ఆలోచిస్తున్నారు. తర్వాత తొందరలోనే వారి నుండి మీకు పిలుపొస్తుంది అని ఇట్లాంటివి మనము వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాము. మీరు వర్రీ అవ్వకండి. మీకంతా బానే జరుగుతుంది. ఎందుకండి వాళ్ళ పెళ్లి వాళ్ళు ఆల్రెడీ సగం దూరం వచ్చేసే ఉంటారు అంటారు. నిజంగా వాళ్ళు నిజంగా సగం దూరం వచ్చేస్తారనమాట. సో, మీకు ఎవరో తెలియని వాళ్ళ గురించి కూడా సమాచారం అందుతూ ఉంటుంది. తర్వాత ఆ సమాచారం సరైనదే అని తెలుస్తుంది. చూసారా? ఏదో సమాచారం వస్తుంది. కానీ మీకు తెలీదది. వాళ్ళెవరో తెలీదు. లేతే అంటే వాళ్ళెవరో తెలిసిన వాళ్ళైనా ఆ సమాచారం వస్తుంది. ఆ సమాచారము ఆల్రెడీ అక్కడ జరుగుతుందన్న విషయం మీకు తెలీదు. కానీ సమాచారం మీకు అందిపోయింది ఆల్రెడీ. తర్వాత మీరు తెలుసుకుంటారు. నిజంగా అది జరుగుతోంది. అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినదే ఈ సమాచారము అని. మీకు ముందుగా తెలిసిన సమాచారము యాక్చువల్‌గా రియల్ లైఫ్‌లో తర్వాత తెలుస్తూ ఉంటుందనమాట. అలా కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా సమాచారం ఎల్లప్పుడూ మనకు లభిస్తూనే ఉంటుంది. ఎక్కడ ఏమి జరిగినా కూడా. మీరు ఎదుగుతూ మీ పూర్ణాత్మ ఎరుకను పొందగలిగితే అప్పుడు దేన్నైనా గుర్తించగలరు. చూసారా? అవతల వాడు మన యందు ఎటువంటి భావనతో ఉన్నాడు అనేది కూడా గుర్తించగలరు. మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకదే జరుగుతది. ఎందుకంటే అందరూ కూడా స్మార్ట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. రైట్? సో, వాళ్ళు మనసులో యాక్చువల్‌గా ఏమిటి అనేది బయటపడకుండా అందరూ నవ్వుతూ చక్కగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పొలైట్‌గా బిహేవ్ చేయడం, పొలైట్‌గా మాట్లాడడం, చక్కటి దుస్తులు వేసుకోవడము. బట్ లోపల ఎంత ఇదిగా ఉన్నా కూడాను. సో, ఆ బయట కనబడే వాటికి మనం పడిపోతూ ఉంటాం. రైట్? సో, ఈ పూర్ణాత్మ కాన్షియస్‌నెస్ వచ్చిందంటే వాడి లోపల జరుగుతున్నది కూడా మనకు తెలిసిపోతుంది. సో, ఈ ఎరుక మిమ్మల్ని ఎక్కువ స్పృహతో ఉండేటట్లు చేసి, ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించుకునేలా చేస్తూ చుట్టూతా జరిగేదంతా తెలుసుకునేలా తెలుస్తుంది. సో, ఎప్పుడైతే పూర్ణాత్మ కాన్షియస్‌నెస్ ఉందో, అవతల వాళ్ళు చెడు అభిప్రాయం మీ యందు ఉన్నా, బయటికేమో చాలా పొలైట్‌గా మంచి దుస్తులతో ఉన్నా, అది మీకు తెలిసిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుంది, మీరు ఎక్కువ స్పృహతో ఉంటారు. ఎంతుండాలో అంతే ఉంటారు. లేదా మీరు కూడా అలా అలా ఉంటారు. తప్ప గోతిలో పడిపోరు. ఇంత మునుపు ఏం జరిగేది? ఈ కాన్షియస్‌నెస్ లేకపోతే వాళ్ళు ఏం ప ఎటువంటి వల పన్నినా ఆ వలలో పడిపోవడము, బాధలు పడ్డము, నానా దుఃఖము ఇట్లాంటివి. ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ తెలిసిపోయిందో ఆ వలలో ఇక పడిపోవడం అనేది ఇక ఉండదు. ఏదో అలా, అలా అలా ఎవరిని ఎక్కడ ఏ ప్లేస్‌లో పెట్టాలో ఆ ప్లేస్‌లో పెట్టేసి మనం వెళ్ళిపోతాం అన్నమాట. సో, పూర్ణాత్మ యొక్క పెరుగుతున్న ఎరుక, స్పర్శ జ్ఞానం వలన క్లెయిర్వాయింట్ దృష్టి, టెలిపతిక్ మరి సైకిక సామర్థ్యాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రాపంచిక విషయాల్లో వ్యక్తిగతమైన శక్తి, అనేక శాస్త్రాల నైపుణ్యం పెరుగుతుంది. చూసారా? మన వ్యక్తిగతమైన శక్తి పెరుగుతుంది. ప్రాపంచిక విషయాల్లో కూడా. మనం ఎందుకు దుఃఖం, ఆందోళన వీటన్నిటికి దగ్గరవుతున్నాము? ఎందుకంటే ప్రపంచం అర్థం కాకపోవడం వల్లే. ఎవడు మంచోడో, ఎవడు చెడ్డవాడో మనకు తెలియటంలా. సో, ఏదో ఒక గోతిలో పడిపోతూనే ఉంటాం. ఎవరో ఒకరు గొయ్యి తీస్తూ ఉంటారు. ఆ గోతిలో పడిపోతూ ఉంటాము. ఇంక అక్కడి నుంచి దుఃఖము, గోల, అవమానము, హడావిడి. రైట్? సో, అలాంటివన్నీ జరగకుండా వ్యక్తిగతమైన శక్తి పెరుగుతుంది. నీ యొక్క పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే యాక్చువల్‌గా అది. మనం ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసేసి, పెద్ద పెద్ద చదువులు చదివేసి, ఇది చేసేసి అదో పర్సనాలిటీ చాలా టాప్ అండి. అది కాదు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే యాక్చువల్ పర్సనాలిటీ అంటే అది. నీ యొక్క వ్యక్తిగత శక్తి పెరగాలి. అనేక శాస్త్రాల్లో కూడా నైపుణ్యం అనేది పెరుగుతుందిట. ఇలా పెరిగిన చైతన్యం ఇదే అసలైన చైతన్యం అంటే. నీ వ్యక్తిగత శక్తి ప్లస్ శాస్త్రాలపై నైపుణ్యం పెరగడమే యాక్చువల్ చైతన్యము. ఆత్మ యొక్క చైతన్యం ఆ విధంగానే బలపడుతుంది. సో, ఇలా పెరిగిన చైతన్యం వలన ఈ ఈ వాస్తవంలోనే సహజంగా ఎక్కువ శక్తితో ఆపరేట్ అవ్వగలుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉందో వ్యక్తిగత శక్తి ప్లస్ శాస్త్రాలపై నైపుణ్యత, ఈ స్పిరిచ్యువల్ ఎదుగుదల ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, అప్పుడు మనం ఎక్కువ శక్తితో ఆపరేట్ అవుతామంట. ఎక్కువ ప్రాణశక్తి.
ఎక్కువ కాంతి, ఎక్కువ దానితో మనం ఆపరేట్ అవ్వగలుగుతాం. మనం చేసే భోజనం అనే శక్తి వల్ల కాదు. భోజనం యొక్క శక్తి ఓన్లీ ఫర్ బాడీ. ఒకనాడు రహస్యాలుగా అనిపించినవి ఇప్పుడు చైతన్యంతో ఎలా సృష్టించవచ్చో తెలుస్తుంది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలుగుతారు. చూడండి, మనల్ని మనం హీల్ చేసుకోగలుగుతాము. లోపల మనకు ఈ శరీరంతో పాటు 6 శరీరాలు ఉన్నాయి. వాటిల్లో కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక రప్చరు, ఏదో ఒక గాయము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటది కదా! మనం చేసే ఆలోచనలు, లేకపోతే బాధ, ఏడుపు, కంగాలి, గోల అంతా వల్ల. సో, వాటిని కూడా మనం హీల్ చేసుకోగలుగుతాము. కేంద్రీకృతమై సమతాస్థితిలో ఉండి మీరెవరో తెలుసుకోండి. ఎప్పుడూ కూడా ఫోకస్ చేసి సమతాస్థితి. మనం నిన్న విశ్రాంతి ఇచ్చాం చూడండి, ఎంత సమతాస్థితిలో ఉన్నామో. వి క్లోజ్డ్ ఆల్ 3 డోర్స్ అండ్ వి గేవ్ ద రిలాక్సేషన్, రెస్ట్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఎంత సమతాస్థితిలో ఉన్నాము, ఎంత సమతాస్థితిలో ఉండకపోతే మనము నెక్స్ట్ తలానికి వెళ్ళాము, రైట్? మనము హయ్యర్ స్థలానికి వెళ్ళాము. సో, అటువంటి సమతాస్థితిలో ఉండి మీరెవరో తెలుసుకోండి అంటున్నారు. ఓకే, ఇదే. సో, పాజిటివ్ శక్తిని మీ చుట్టూతా పెంచుకోండి. ఈ విధంగా పాజిటివ్ శక్తిని చుట్టూతా పెంచుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్నారు. సో, ఇలా సామర్థ్యాలను ఎలా ఉపయోగించాలనే దాని మీద ఆధారపడి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహాయపడుతూ ఉండండి. మీకు మీరే సహాయపడుతూ ఉండాలి. ఈ విధంగా. సో, మీరు పూర్ణాత్మగా మారే కొద్దీ సామర్థ్యాలు అంటే క్లైర్వోయంట్ సామర్థ్యాలు పెరుగుతాయి. క్లైర్వోయంట్ సామర్థ్యాలు అంటే స్పర్శ, చూడటం, వినటం లాంటివన్నమాట. ఇవి భౌతిక స్పర్శ జ్ఞానాల ద్వారా అందనివి. అంటే ఇప్పుడు ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ అంటారు చూసారా? మనకి ఎక్కడో శబ్దాలు వినిపిస్తూ ఉండడము. అంటే మనకు సెన్సరీ పవర్స్ ఇవన్నీ ఉన్నాయి. మామూలు కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ కూడా. ఇవి కాకుండా ఎడిషనల్‌గా శబ్దాలు వినడము, మాటలు వినడము, లేకపోతే అక్షరాలు కనిపించడము. అంటే ఈ ఈ ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ బికాస్ ఆఫ్ ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ వల్లనమాట. దాన్ని క్లైర్వోయంట్ సామర్థ్యాలని అంటారనమాట. సో, ఇవన్నీ కూడా మామూలు స్పర్శ జ్ఞానాల ద్వారా అందేవి కావవి. సో, మీకు దిస్ ఈజ్ సంథింగ్ ఇన్విజిబుల్. అది మీ యొక్క ఎక్స్‌ట్రా పవర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆత్మలకు ఉంటాయి అవి. సో, ఈ ఈ యుక్తిగల శక్తులకు ఎక్కువ స్పర్శతో ఉంటారు. అది. ఈ ఈ ఈ వీళ్ళందరూ కూడాను ఎక్కువగా శక్తులతో కలిసి ఉంటారు. ఇలాగ ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా శక్తులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, మీలో చాలా మందికి క్లైర్వోయంట్ దృష్టి అనుభవంలోకి వచ్చింది. కానీ దాన్ని ఏమంటారో తెలీదు. ఉదాహరణకి మీరు వైపైనా చూసినప్పుడు అతను లేక ఆమెలో ఏదో తప్పుందని మీ సహజ జ్ఞానానికి తెలుస్తుంది. మీరు ఎవరినైనా అంటుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీ చేతులను వెనక్కి లాక్కుంటారు. ఇట్లాంటివన్నీ చేస్తామన్నమాట. అంటే ఏంటి, అవతల వాళ్ళల్లో ఇప్పుడు నాకు ఒక ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు వాసన. ఈవెన్ మనుషులు స్నానం చేసినా కూడా, అందరూ కాదు, కొంతమంది చేసినా కూడా దే స్టింక్. ఎంత దూరంలో నిల్చున్న వారైనా సరే. అది నా ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ వెంటనే దాన్ని గుర్తిస్తది. ఇట్ ఈస్ కమింగ్ ఆ ఓడర్ వాళ్ళు శుభ్రమైన బట్టలు ఇదే ఉంటారు. వాళ్ళ ఆత్మ నుంచి వస్తుంటదనమాట. అది నేను సెన్స్ చేసేస్తాను నేను. ఇంకసలు నాకు తల నొప్పెట్టడమో, తిరగడమో, ఇంక నేను అక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. లేదా వామిటింగ్ సెన్సేషన్ నాలో రకరకాల ఇది జరుగుతూ ఉంటుందనమాట. బికాజ్ అది ఎక్కువ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న కొద్దీ. సో, అప్పుడు నేను నా ఆత్మకి చెప్పుకోవాలి నేను. చెప్పుకున్నప్పుడు దాని నుంచి నన్ను నేను దూరం చేసుకోవాలి. అప్పుడు నేను దాని నుంచి లేదా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అట్లాగే చాలా మందికి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. సో, మీరెవరినైనా అలాగే ఇంకోసారి ఏం జరుగుతుందంటే, మీరు మాట్లాడేటప్పుడు కదిలే శక్తి మూలంగా చేతులు కదుపుతూ సైగలు చేస్తూ ఉంటాం. అంతే గదా! కొన్నిసార్లు భౌతికంగా అనారోగ్య లక్షణాలు బయటపడక ముందే మీరు ఆ అనారోగ్యాన్ని గుర్తించగలుగుతారు. అది. అది. ఇప్పుడు కొంతమంది మనకి కూడా అలవాటుంటుంది. ఎవరైనా మన ముందు చేతులు కదుపుతూ మాట్లాడుతుండేటప్పుడు, వాళ్ళలో గనక భౌతికంగా అనారోగ్య లక్షణాలుంటే, వాళ్ళ చేతుల కదలికల ద్వారా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారని ఈ ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్ ఉన్న వ్యక్తికి తెలిసిపోతుందంట. అది చెప్తున్నారు. సో, ఇతరుల భౌతిక, ఎమోషనల్ మరి మెంటల్ బాడీస్‌ని స్పర్శించగలుగుతారు. ఈ ఎక్స్‌ట్రా కొంతమంది అందరికి అన్ని ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్ ఉండవు.
ఏదో ఒకటో రెండో అట్లా ఉంటాయన్నమాట. అన్నీ ఉన్నాయంటే ఇంకా వాళ్ళు దేవుడు అయిపోయినట్టే లెక్క. సో కొంతమందికి ఎమోషనల్ మెంటల్ బాడీస్ని స్పర్శించగలుగుతారు. మేబీ ఇట్ ఈస్ మీ. సో అందువల్ల వాళ్ళ యొక్క మెంటల్ బాడీ నుంచో ఏదో వాళ్ళ ఎమోషనల్ బాడీ నుంచో వచ్చే ఆ వాసనలు నన్ను బాధిస్తాయన్నమాట ప్రాబబ్లీ. అంటే అవి గనక వాళ్ళ ఎమోషన్స్ లేకపోతే వాళ్ళ యొక్క థాట్స్ సరిగ్గా లేనప్పుడు, అది మురిగిపోయినప్పుడు ఒక రకమైన వాసనలతో ఉంటారనమాట బహుశా, అకార్డింగ్ టు దిస్. సో అది నాకు బాధిస్తుంది అనుకుంటున్నాను. సో వారి శక్తి నమూనాల్లో సమతాస్థితి లేకపోవడం కూడా అలాంటి వాళ్ళ ఇదిలో కూడా సమతాస్థితి ఉండదట. కొంతమంది తమ దివ్య చక్షులతో ఇతరుల శక్తిలో ఉన్న లోపాలను గుర్తించేస్తారు. దివ్య చక్షులు అంటే చర్మం మీద ఉన్న చక్షువులు. ఒక్కకి రంధ్రం ఉంటుంది చూసారా, ఈ రంధ్రం అనేది ఒక కన్నుది. మన చర్మం అంతా రంధ్రాలు ఉంటాయి, చెమట వస్తూ ఉంటుంది. చెమట కోసం అని మనం అనుకుంటాం, సైన్స్ అలా చెప్తుంది. అవి కళ్ళు కూడా. సో వాటి ద్వారా కొంతమంది ఏంటంటే ఇతరుల యొక్క శక్తిలో ఉన్న లోపాలని గుర్తిస్తారట. సో చెప్పాను కదా నేను నిన్నను, ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్. మనం ఏమనుకుంటామంటే మన బ్రెయిన్ ఒక్కటే అన్ని విధాలుగా పనిచేస్తుంది అనుకుంటాం. బట్ ఇన్ రియాలిటీ మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బాడీకి దాని ఓన్ కాన్షియస్నెస్ ఉంటుంది. తన ఓన్ కాన్షియస్నెస్తో తన గుర్తింపులు తనకు ఉంటాయన్నమాట. తను అట్రాక్ట్ చేయాల్సిన ఏముంటే అవి తను అట్రాక్ట్ చేస్తుంది. బాడీ అలాగే కళ్ళు, ముక్కు, చెవి, మళ్ళీ అన్ని కలిపి కూడా పనిచేస్తుంది. మనకి ఏం కావాలంటే అది, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. అలా కానప్పుడు తన ఓన్గా తన చేయాల్సిన పని తను, ఇది చేయాల్సిన పని ఇది, చర్మం చేయాల్సిన పని అలా చేసుకుంటూ ఉంటాయి. అదే ఇక్కడ చెబుతున్నారు. సో కొంతమంది ఎక్కువ సాంద్రతతో ఉన్న ప్రదేశాలు కలిగిన శరీరాలతో లేక చీకటిగా ఉన్న ప్రదేశాలు కలిగిన శరీరాలతో ఉండటాన్ని చూస్తారు. కొన్ని ఏంటంటే కొన్ని ఏంటంటే అంటే శరీరాల్లో కూడా తేడాలు. అంటే కొంతమంది ఎక్కువ సాంద్రత ఉన్న ప్రదేశాలు కలిగిన శరీరాలతో లేక చీకటిగా ఉన్న ప్రదేశాలు కలిగిన శరీరాలతో ఉండటాన్ని చూస్తారు. అంటే ఏంటంటే కొంతమందికి కాంతి అనేది ఉండదు, కాంతి విహీనంగా ఉంటారు, అంటే లో ఎనర్జీస్తో ఉంటారు. అది కొంతమంది మనుషులకి వారి యొక్క సెన్సరీ పవర్స్ని బట్టి అది గుర్తించేస్తారట. ఎవరు లో ఎనర్జీతో ఉన్నారు, ఎవరు హై ఎనర్జీస్తో ఉన్నారు. కొంతమంది ఆరాస్ని స్టడీ చేసేస్తూ ఉంటారు, వారి సెన్సరీ పవర్స్ అవి. ఇలా మనల్ని చూడంగానే మన ఆరా ఏ విధంగా ఉంది, ఏ కలర్స్, మన యొక్క చక్రాలు ఏ విధంగా ఉన్నాయి, మన కర్మ. కొంతమంది ఇంకా స్పృద్రూపులు ఉంటారు, మన యొక్క ఆరాను చూసి మన కర్మ సెట్, ఇలాంటి కర్మలతో ఉన్నామో కూడా చెప్పేస్తారనమాట. సో ఈ విధమైన సెన్సరీ పవర్స్ ఉంటాయి. ఈ ప్రదేశాల అనారోగ్యాన్ని గుర్తులు అది. మీరు ఎదిగే కొద్దీ మీ సొంత శక్తి వ్యవస్థ గురించి మీరు తెలుసుకుంటుంటారు. అంటే మనకున్న శక్తి ఎటువంటిది అనేది మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది, పూర్ణాత్మతో అనుసంధానం అవుతున్న కొలది మన శక్తి వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. సో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కోసం శక్తితో ఎలా పనిచేయాలనేది కూడా నేర్చుకుంటారు. అలాగే మీ శరీరానికి కావలసిన ఆహారాన్ని మార్చుకోవడం కూడా నేర్చుకుంటారు. చూడండి, మనకు అసలు ఎప్పుడు కూడా పుట్టిన దగ్గర చచ్చేంత వరకు అదే రుచిని తింటూ ఉంటాము. అందుకే కదా అలా కుదరదు అని చెప్పడానికి ఈ డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇట్లాంటివన్నీ కూడా దేహం మీదకి వస్తున్నాయి. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ తర్వాత నీ మెటబాలిజం మారుతుంది, దానికి తగిన భోజనం చేయాలి. కానీ నాలుగుకి చిన్నప్పటి నుంచి ఏది అలవాటైందో అదే తినడానికి ఇష్టపడుతుంది. మనం ఎక్కువగా ఏంటంటే జిహ్వచాపల్యం ఎక్కువ, నాలుగు ఇష్టమైనది అదే రుచి అనుకుంటాం. కానీ మన బాడీకి ఏం కావాలో మనం ఆలోచించము. అందుకోసం ఈ కొలెస్ట్రాల్, లేకపోతే బ్లడ్ ప్రెషర్, లేకపోతే ఈ షుగర్, ఇవన్నీ కూడా ఎందుకంటే మనకు చెక్ పాయింట్స్ అన్నమాట. సో వాటి ద్వారా మన లోపల పరిస్థితి ఏ విధంగా ఉంది శరీరంలో, మన శరీరానికి ఏంటి కావాలి అన్నది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో జబ్బులని మనము ఆ విధంగా అర్థం చేసుకోవాలి, భయపడాల్సింది ఏమీ లేదు. సో శక్తితో పనిచే ఇది 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 కూడా చెప్తుంది. సో ఎప్పుడైతే కాన్షియస్నెస్ అనేది వచ్చిందో మనం వెంటనే కూడా మార్చుకోలేము కదా ఆహారాన్ని. మనం ఎప్పుడు చస్తే ఒకటే చావు, మనకు నచ్చినవన్నీ తినేసి చచ్చిపోదాం అనుకుంటాం అనుకునేటువంటి మైండ్ సెట్తో ఉంటారు చాలా మంది. దానికి కారణం ఏంటంటే అది మార్చుకోవాలని ఉన్నా మార్చుకోలేని పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి? ఆ మార్చుకోగలిగేటువంటి ఎనర్జీ వాళ్ళలో లేకపోవడం. అటువంటి ఎనర్జీ కూడా
ఈ పూర్ణాత్మ కాన్షియస్నెస్ వల్ల కలుగుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా వెంటనే వాళ్ళు తినే డైట్ని వాళ్ళు మార్చుకుంటారు. శరీరానికి ఏం కావాలో శరీరం చెప్పిన మాట వింటారు. శరీరానికి ఏం కావాలో దానిని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ శక్తి లేకపోతే వాళ్ళు చావడానికైనా సిద్ధపడతారు కానీ వాళ్ళ అలవాట్లను మార్చుకోరు. చూసారా, శక్తి అనేది ఎంత అవసరం అంటే వాళ్ళు సింపుల్గా నీ ఆలోచన మార్చుకోవాలన్నా కూడా శక్తి అవసరము. ఇది బుక్లో రాసుకోండి. ఇట్స్ బాండ్ పేపర్ మీద రాసుకోవాలి. నీవు ఏ చిన్న పని చేయాలన్నా, ఒక చిన్న ఆలోచన మార్చుకోవాలన్నా నీకు కావలసినది మెంటల్ ఎనర్జీ, శక్తి కావాలి. ఆ శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు సంపాదించుకోవాలి ఆ శక్తిని. భోజనం చేస్తే వచ్చేది కాదు, ఇలా వస్తుందన్నమాట. శక్తితో పనిచేయడం ద్వారా మీతో మీరే నాటకీయమైన పరిణామాలను సృష్టిస్తారు. చూసారా, ఆ శక్తితో మనం పని చేస్తుంటేనే శక్తి మనకు దగ్గరవుతుంది. దానితో మనమే పరిణామాలను తెచ్చుకుంటాము. మనమే మారిపోతాము. ఓ నాకు ఇది వద్దు, నాకు అది వద్దు, ఓ ఇది వద్దు, నో నో నాకు ఇది కావాలి, నా అది కూడా కావాలి, అదే నేను ఇవన్నీ కూడా మనమే మారడం జరుగుతుంది. ఎవడో మనకు వచ్చి చెప్పక్కర్లా. మా ఆవిడ ఎప్పుడు మాటిందండి, ఎప్పుడు అంతే, ఆవిడ పని అంతే, ఆవిడ మనం ఎలా పోయినా పర్లేదు, ఆవిడదే అంటుంటారు భర్తలు చాలా మంది. అలా ఎందుకు అనిపించుకుంటుంది ఆ స్త్రీ? ఎందుకంటే తను అవసరమైన చోట మారలేకపోతుంది. మనసులో ఉంటది, బాధపడుతుంది. అతను అలా అంటాడే, ప్రతి వాళ్ళ ముందు నన్ను అవమానిస్తున్నాడు, ఎవరింటికి వచ్చినా అదే మాట చెప్తూ ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెల ముందు కూడా నన్ను ఇదే మాట అంటూ నన్ను బాధిస్తున్నాడు, భార్య నన్ను గౌరవం కూడా లేదు తనకి అని పాపం ఆవిడ బాధపడుతుంది. కానీ తనను తను మార్చుకోవడానికి తనకి శక్తి లేదు. ఆ ఎనర్జీని కూడా ఈ పూర్ణాత్మ కల్పిస్తుంది. ఈ కాన్షియస్నెస్ అనేది కల్పిస్తుంది. ఆ కాన్షియస్నెస్ లేదు ఆమెకు. ఆ కాన్షియస్నెస్ వస్తుంది ఇవన్నీ చేస్తే. అలాగే భర్త కూడా, ఆవిడ విసుక్కుంటూ ఉంటది, ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ ఉంటది, అతని పరిస్థితి మార్చుకోడు, అతని యొక్క పద్ధతి మార్చుకోడు, అదే పద్ధతిలో ఉంటాడు. పిల్లలకు కూడా పట్టం లేదు. ఏంటమ్మా నాన్న ఎప్పుడు చూసినా చెప్తుంది ఆమె, మీరు మారాలండి, మీరు ఎప్పుడు చూసినా అలాగే ఉంటే పిల్లలు కూడా విసిగిపోయి ఇంటికి రామంటున్నారు అంటది. అని ఆయన మారడు. కారణం అతనికి ఆ శక్తి లేదు, ఆ కాన్షియస్నెస్ లేదు అతనికి. సో ఇట్లాంటివన్నీ కూడా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మారుతాయి ఎప్పుడు ఈ కాన్షియస్నెస్ ని పొందినప్పుడు. సో పని చేయడం ద్వారా మీ క్లైర్వోయంట్ దృష్టి అభివృద్ధి చెందడం మొదలవుతుంది. అదే మీ సెన్సరీ పవర్స్ అభివృద్ధి చెందడం మొదలవుతుంది. సో అప్పుడు ఏంటి, మీ ఊహాశక్తిని నమ్మటం. మనం ఊహిస్తాం ఏదో, కానీ దాన్ని నమ్మం. ఏదో ఊహలే అని తీసుకుంటాం, కానీ నమ్మాలి. నమ్మినప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది, లేకపోతే మేనిఫెస్ట్ కాదు. ఈ రోజు నాకేదో చెయ్యాలనిపించింది, దాన్ని నమ్మాలి. నేను చేస్తున్నాను, ఆ చెయ్యడానికి కావలసిన విషయాలను వెంటనే స్టార్ట్ చేసేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా అది మేనిఫెస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి దినాలు చాలా మంచివండి. ఆల్రెడీ పౌర్ణమి యొక్క గడియలు స్టార్ట్ అయినాయి అకార్డింగ్ టు యోగిక్ ప్రాక్టీసెస్. 22, 23, 24 మనము పౌర్ణమి ధ్యానం చేస్తున్నాము. అంటే సోమవారం, మంగళవారం, బుధవారము. మీకు ఇండియా కాబట్టి 21 స్టార్ట్ అయినట్టుంది. సో ఈ పౌర్ణమి గడియలు ఇటు 3 రోజులు, అటు 3 రోజులు ప్లస్ పౌర్ణమి, మొత్తం 7 రోజులు కూడా వెరీ గుడ్ టైం టు స్టార్ట్ ఎనీథింగ్ న్యూ. ఇది అకార్డింగ్ టు యోగిక్ ప్రాక్టీసెస్. ఓకే, జ్యోతిష్యాన్ని తీసుకురావద్దు మధ్యలోకి. సో మీరు ఏదైనా కూడా ఊహించాలన్నా, పరిశోధన చేయాలన్నా, సృజనాత్మకంగా ఉండాలన్నా ద బెస్ట్ టైం. ఓకే, మీకు మేనిఫెస్ట్ అవుతుంది తొందరగా. అది అదొకటి నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్, ఏదైనా అనారోగ్యం లేక బాధ కలిగినప్పుడు కొంతమంది శక్తి క్షేత్రాలు పాడైనట్లుగా ఊహిస్తూ ఉంటారు. ఓకే, సో శక్తి శరీరము తన శరీరానికి చాలా దగ్గరగా ఉన్నట్లు కూడా భావిస్తూ ఉంటారు. కొంతమంది రంగులను గుర్తించగలుగుతారు. కొంతమంది శక్తి క్షేత్ర విస్తృతం అవుతున్నట్లుగా, ఎంతో అందంగా సమతా స్థితిలో ఉన్నట్లుగా ఊహిస్తూ ఉంటారు. ఇంకా అందంగా ఉండడానికి రంగుల్ని అద్దుతూ ఉండాలి మీరు. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా శక్తివంతంగా ఉన్నట్టుగా మనం ఊహిస్తూ ఉండాలి. రంగులు కనిపించాటి ఇంకా బ్రైట్ గా ఉన్నట్టుగా ఊహిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ ఊహ అనేది ఏం జరుగుతుందంటే, మనం నమ్మడం మొదలు పెట్టినప్పుడు అవి మేనిఫెస్ట్ అవ్వడం మొదలవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు యా ఈ షిఫ్ట్ చాలా ఫీల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఈ కాన్షియస్నెస్ కి. ఓకే, సరే మనం ఇక్కడ ఆపుదామండి. మళ్ళీ మనము రేపు మీకు చెప్తుంది. ఓకే.
ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు.